ఇండియా పాకిస్తాన్ మధ్య ఎప్పటి నుంచో పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య శత్రుత్వం యుద్ధ వాతావరణానికి దారితీసింది. రెండు దేశాలు ఒకదాని తర్వాత ఒకటి దాడి చేసుకున్నాయి. ఇటువంటి విషయాలన్నీ మనకు తెలుసు. ఇటువంటి టైంలో జ్యోతి మల్హోత్రాను నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఐఏ 2025 మే 16వ తేదీన పాకిస్తాన్ ఐఎస్ఐ అధికారులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపైన అరెస్ట్ చేసింది. పోలీసులు ఆమె నుండి 12 టెరాబైట్ల డేటాను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో చాట్ రికార్డులు, కాల్ డేటా, వీడియోలు మరియు ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటిది ఉన్నాయి. ఈ జ్యోతి మల్హోత్రా ఎవరు? ఎందుకు అరెస్ట్ చేశారు? తనకు పెహల్గాం ఉగ్రదాడికి సంబంధం ఏమిటి? అసలు ఈ జ్యోతి మల్హోత్రా ఏం చేసింది? ఇషాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ 2011 అటాక్ జరిగినప్పుడు 2010లో మాధురి గుప్తాను అరెస్ట్ చేశారు. అసలు ఈ మాధురి గుప్తా ఎవరు? ఈ విషయాలన్నిటి గురించి తెలుసుకుందాం. మీరు కింద లైక్, సబ్స్క్రైబ్ బటన్స్ ఉంటాయి. స్కాట్లాండ్కి చెందిన ఒక యూట్యూబర్ మార్చిలో పాకిస్తాన్కి వెళ్తున్న సమయంలో జ్యోతి మల్హోత్రాను చూశాడు. తనకు 6 మంది AK-47తో సెక్యూరిటీ ఇవ్వడం చూసి షాక్కి గురయ్యాడు. అసలు ఈ జ్యోతి మల్హోత్రా ఎవరు? ఎందుకు తనకు AK-47తో సెక్యూరిటీ ఇస్తున్నాడు అని తన వీడియోలో తను ఈ ప్రశ్న వేయడం జరిగింది. ఆ వీడియో వైరల్ అవడంతో అది ఎన్ఐఏ కంట పడింది. పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తరుణంలో టెర్రర్ అటాక్ ఇప్పుడు జరిగింది అంటే ఇది ఎప్పటి నుంచో ప్లానింగ్ జరిగి ఉంటుందని, దీని మూలాలు ఇండియాలోనే ఉన్నాయని, ఇండియాలోనే దీనికి సంబంధించిన ప్లానింగ్ జరిగిందని ఒక్కొక్క విషయాన్ని బయటకు తీస్తున్నటువంటి టైంలో వీళ్లకు ఈ వీడియో కంటపడింది. అప్పుడు వాళ్ళు ఈ జ్యోతి మల్హోత్రా ఎవరు అని ఆరా తీయడం మొదలెట్టారు. జ్యోతి మల్హోత్రా ఒక సాధారణ యూట్యూబర్. వాళ్ళ నాన్న హరీష్ మల్హోత్రా ఒక కార్పెంటర్. ఉదయం పని చేయడానికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి ప్రశాంతంగా రెస్ట్ తీసుకునేటటువంటి ఒక వ్యక్తి. मतलब तीनों के फोन भी ले गए, लैपटॉप भी ले गए, तो वो भी ले गए। क्या नाम, हवाई जहाज में जाते हैं ना, वो पासपोर्ट भी ले गए। पासपोर्ट तो कल रात को 2 बजे आए थे। तो आपकी बेटी हिसार रहती थी, दिल्ली रहती है, यूट्यूब का काम करती थी? यूट्यूब में हिसार अब 4-5 दिन हो गए जी यहाँ रह रही है, और उससे पहले ही बाहर जाया करती, दिल्ली जाया करती जी। तो वीडियो बनाने कहाँ कहाँ जाती थी? यूट्यूब बनाया करती, पाकिस्तान में भी जाया करती और भी जाया करती। पाकिस्तान में कितनी बार गई? ये तो मेरे को मालूम नहीं है। ఈ జ్యోతి మల్హోత్రా కరోనా టైంలో ఉద్యోగం పోవడంతో ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఆ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తూ, వ్లాగ్స్ చేస్తూ టెంపుల్స్ మీద ఎన్నో వీడియోస్ చేసింది. बद्रीनाथ धाम की कपाट आज। दोस्तों मैं हूँ अभी 12 ज्योतिर्लिंगों में से एक ज्योतिर्लिंग। दोस्तों अभी हम सालासर मंदिर, అలాగే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం రోజే అక్కడికి వెళ్ళి వీడియోస్ చేసింది. जय श्री राम। अयोध्या की पावन धरती जहाँ पे श्री राम जी का जन्म हुआ था, वहाँ पे खड़े हैं। జ్యోతి మల్హోత్రాను ఎన్ఐఏ అడిగిన మరొక ప్రశ్న, ఇషాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ ఎవరు? అసలు ఈ డానిష్ ఎన్ఐఏ కంట ఎలా పడ్డాడు అంటే, ఏప్రిల్ 22 అటాక్ జరిగితే ఏప్రిల్ 23న పాకిస్తాన్ ఎలా రెస్పాండ్ అవుతుందో తెలుసుకుందామని మీడియా ఎదురు చూస్తున్న టైంలో ఒక వ్యక్తి కేక్ తీసుకొని పాకిస్తాన్ హై కమిషన్లోకి వెళ్తున్నాడు. అసలు దేనికి కేక్ తీసుకొని వెళ్తున్నాడు, ఎవడి వ్యక్తి అని మీడియాకి ఇంట్రెస్టింగ్గా అనిపించి అతడి దగ్గరికి వెళ్ళి అడగగా ఆ వ్యక్తి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అసలు ఈ కేక్ తీసుకొని ఎందుకు వెళ్తున్నారు మీరు, అసలు దేనికోసం వెళ్తున్నారు అని అడిగితే ఎటువంటి సమాధానం లేదు. అదే వ్యక్తి జ్యోతి మల్హోత్రా తీసిన ఒక పార్టీ వీడియోలో ప్రత్యక్షమయ్యాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు అనే ప్రశ్న మొదలైంది.
అక్కడే కనపడ్డాడు ఈ డానిష్. జ్యోతి మల్హోత్రాని ఆహ్వానిస్తూ కంటపడ్డాడు. ఆ పార్టీలోకి జ్యోతి మల్హోత్రాను తీసుకుని వెళుతూ తన భార్యను కూడా పరిచయం చేశాడు. अस्सलाम वालेकुम, कैसे हो आप? అక్కడ జ్యోతి మల్హోత్రా తనని తాను పరిచయం చేసుకుంటూ మీరు మా హర్యానాకి రావాలి, మా ఆతిథ్యం చూడాలి అని వాళ్ళను కూడా ఆహ్వానిస్తూ ఉంది. क्या हो आपकी हमारे हरियाणा? आएंगे हरियाणा, आइए आप हमारी गांव की खातिरदारी देखिए, मिलता जुलता होगा आपका उधर का। ఈ డానిష్ పాకిస్తాన్ హై కమిషన్కి వెళ్ళినప్పుడే పరిచయం అయ్యాడని, తన సహాయంతోనే పాకిస్తాన్ వెళ్ళానని, అక్కడ వీడియోస్ తీశానని, అక్కడ హై ప్రొఫైల్ పార్టీలోకి తన ద్వారానే వెళ్ళానని జ్యోతి మాట్లాడుతూ ఈ డానిష్ సహాయంతోనే పాకిస్తాన్ వెళ్ళినట్లు, అక్కడ వీడియోస్ తీసినట్టు, అక్కడ హై ప్రొఫైల్ పార్టీలోకి కూడా వెళ్ళినట్లు తెలుస్తూ ఉంది. उस पर हमने काम किया तो ज्योति मल्होत्रा जो कि रेजिडेंट है हिसार की, उसको हमने अरेस्ट किया. तो शी वॉज इन टच विथ PIOs एंड शी हैड आल्सो विजिटेड पाकिस्तान मल्टीपल टाइम्स. और भी जो अभी उसके हमने लैपटॉप और मोबाइल जो है वो हम उसको अभी सीज करने. జ్యోతి మల్హోత్రా పంజాబ్ చీఫ్ మినిస్టర్ అయిన మరియం నవాజ్ షరీఫ్ని ఇంటర్వ్యూ చేసింది. దీని వెనక కూడా డానిష్ హస్తం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. వీసా కోసం లేదా వేరే అవసరాల కోసం వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ట్రాప్కి గురైనట్లు తెలుస్తుంది. అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో చాలామంది పాకిస్తాన్కు వెళ్ళి వచ్చినట్లు చెప్తూ ఉన్నారు. అందులో చిన్న చిన్న యూట్యూబర్లు, పొలిటికల్ సైన్స్ స్టూడెంట్లు, సెక్యూరిటీ గార్డులు, ఇట్లా చిన్న చిన్న ఉద్యోగాలలో చేసేటటువంటి వాళ్ళను 30 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళను టార్గెట్ చేస్తూ ఉండడం, వీళ్ళకు మనీ ఆశ చూపించి వాళ్ళను లొంగ తీసుకోవడం, ట్రాప్ చేయడం చేస్తూ, భర్త చనిపోయినటువంటిది ఒక గుజరాత్ అమ్మాయి గజాలను నేను పెళ్లి చేసుకుంటానని డానిష్ నమ్మబలికి తనకు అవసరమైన ప్రతిసారి 10,000, 30,000, 20,000 ఇలా పేమెంట్ ట్రాన్సాక్షన్ చేసినట్లు తెలుస్తుంది. తన భార్యను ఒప్పించి కూడా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని గజాలను నమ్మించినట్లు తన వాంగ్మూలంలో తెలుస్తుంది. అరెస్ట్ అయినటువంటి ఇంకో వ్యక్తి షాజాద్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. తను కూడా పాకిస్తాన్ హై కమిషన్కు వెళ్ళినప్పటి నుంచే ఇటువంటి చేయడం మొదలుపెట్టానని చెప్పాడు. ఫలక్షేర్ మసీ, సూరజ్ మసీ, యామిన్ అనేటటువంటి ఈ 3 వ్యక్తులు కంటోన్మెంట్ ప్రాంతంలో ఎయిర్ బేస్డ్ ఫోటోగ్రాఫ్ పాకిస్తాన్ ISI ఏజెన్సీకి పంపినట్లు, వీళ్ళ అకౌంట్లలో పాకిస్తాన్ నుండి అమౌంట్ షేర్ అయినట్లు తెలుస్తూ ఉంది. పంజాబ్కి చెందినటువంటి సుప్రీత్ సింగ్ అండ్ కరణ్ సింగ్ అనేటటువంటి వీళ్ళను కూడా ఆపరేషన్ సింధూర్ టైంలో ఆర్మీ ఆపరేషన్ కదలికలను వీళ్ళు ఇన్ఫర్మేషన్ చేశారని వీళ్ళను అరెస్ట్ చేశారు. వాచ్మెన్గా పనిచేసేటటువంటి ఒక వ్యక్తిని కూడా పాకిస్తాన్ స్పైగా వాడుకునింది. రూట్ లెవెల్లో ఇండియాను ఎలా నాశనం చేయాలా అని చెప్పేసి బలంగా ఇదంతా క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. పాకిస్తాన్ వేరు, పాకిస్తాన్ ఉగ్ర సంస్థలు వేరు అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కలిసే పనిచేస్తున్నారు అన్నట్లు మనకు కనపడుతూనే ఉంటుంది. మన దేశ పౌరులను గూఢాచారులుగా మార్చడం, అలాగే ఆర్మీ ఆఫీసర్లను గతంలో ఇలాంటి సిచ్యువేషన్లో ఇరికించడం పాకిస్తాన్ ISIకి ఇది కొత్తేమీ కాదు. మాధురి గుప్తా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, భారత విదేశాంగ సేవలో పనిచేసే అధికారి. ఈమె 2007, 2008తో పాకిస్తాన్లోని భారత హై కమిషన్లో 2వ కార్యదర్శిగా పనిచేశారు. ఒక పాకిస్తానీ ప్రేమికుడి కోసం ఇండియానే తాకట్టు పెట్టడానికి రెడీ అయ్యేలా వీళ్ళు తయారు చేశారు. 2010లో ఈ ఇష్యూ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ కేసు తెర మీదకి వచ్చింది. ఈమెను ఎలా అయితే ట్రాప్ చేసి సీక్రెట్ డాక్యుమెంట్స్ యాక్సెస్ చేశారో మనందరికీ తెలుసు. మాధురి గుప్తకు ఫారెన్ అఫైర్స్లో 30 ఏళ్ల అనుభవం ఉన్నప్పటికీ 50 ఏళ్ల మాధురి గుప్తను జంషద్ అనే ఒక యంగ్ అబ్బాయిని పంపి ప్రేమలో పడేసేలా చేసి కీలకమైన డాక్యుమెంట్లను కలెక్ట్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు. 2010లో భారత గూఢాచారి సంస్థలకు మాధురి గుప్తా తీరు మీద అనుమానం వచ్చి కూపీ లాగితే డొంకంతా కదిలింది. ఇలా ఈమె విషయం మొత్తం బయటకు వచ్చింది. ఢిల్లీకి రప్పించి ఆమెను అరెస్ట్ చేసి అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద ఆమెను అరెస్ట్ చేశారు. ఢిల్లీ కోర్టులో ఆమెకు 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. మాధురి గుప్తా స్పైగా మారినప్పుడు కూడా దేశం ఈ విధంగా రియాక్ట్ అయ్యింది.
ఇప్పుడు అంతకు మించి రియాక్ట్ అవుతూ ఉంది, పరిశీలిస్తూ ఉంది. ఇదిలా ఉంటే బెంగాల్కు చెందిన ఒక యూట్యూబర్ సౌమిత్ ఇలా పోస్ట్ చేశాడు. మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి జ్యోతి మల్హోత్రా ఇలా చేస్తుంది అనుకోలేదు అని పోస్ట్ చేశాడు. Welcome to Pakistan. Declare Haryana BJP. Security clear. Haryana BJP. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటూ సాధారణమైనటువంటి ప్రజలందరిలో ఒక వైరస్ లాగా మతాన్ని వ్యాప్తి చేసుకుంటూ కూర్చుంటే నిజమేదో అబద్ధమేదో మన కళ్ళకెలా కనపడుతూ ఉంది. నేను జ్యోతి మల్హోత్రాను 3 సార్లు బెంగాల్లో కలిశానని, తనకు ఎటువంటి అనుమానం రాలేదని చెప్తున్నాడు. దైవభక్తి ఉన్నవాళ్ళు మాత్రమే మంచివాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు వెధవలు అని చెప్పి మన బుర్రల్లో మట్టి నింపుతూ ఉంటే మనకు నిజం ఎక్కడి నుంచి కనపడుతూ ఉంది.